స్టార్టింగ్ చెక్ వచ్చేసి 150, హైయెస్ట్ చెక్ వచ్చి 60,500. అయితే నేను ఈ బిఫోర్ ఈ వెస్టేజ్కి ముందు మేస్త్రి పని చేసేది. మేస్త్రి పని నుంచి ఇప్పుడు మన చిన్న బిజినెస్ అని, సిమెంట్ అని, ఏదని మనం ఏది చేసినా ఎలా చేసినా ప్రతి ఒక్కటి చేసేది డబ్బు కోసమే. ఏ వ్యాపారం చేసినా, ఇప్పుడు పానం మీద వేరే ఇసుక వ్యాపారం చేసినా, సిమెంట్ వ్యాపారం చేసినా, మామూలుగా ఛాయ్ అమ్మినా, ప్రతి ఒక్కటి చేసేది డబ్బుల కోసమే. కానీ ఇప్పుడు నిత్యవారి జీవితంలో ప్రతి మనిషికి అవసరం ఉంది డబ్బు. ఎందుకంటే ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో ప్రతి మనిషికి ఖర్చులు ఎక్కువైనాయి, ఆదాయం తక్కువ. ఎలా అంటే ఇప్పుడు మనకున్న పరిస్థితులు ఎట్లాంటి కాలేజీలు, మనం వాడే విధానం, ఏసీలు, కూలర్లు అన్నీ మొత్తం లగ్జరీ లెక్క అయినాయి అన్నమాట. ఇప్పుడు బండి, ప్రతి ఇంటికి బండి, ఇప్పుడు బైకు, కారు అని ఇట్లా అన్నీ మన అవసరాలు పెరిగినాయి. కాబట్టి మన ఆదాయం ఏమో తగ్గుతుంది. దాన్ని బట్టి ఇప్పుడు మనం ఒకటే ఇప్పుడు వేస్టేజ్లో ఏముందంటే ఇలా ఏం లేదు సార్, ఒకటి షాప్ చేంజ్ చేయడమే. ఎందుకంటే మనం బయట కిరాణంలో కొనే సామాన్లు లేదు మన షాప్లో దొరుకుతాయి. ఇప్పుడు అగ్రికల్చర్లో దొరికేవి కూడా మన షాపుల్లోనే దొరుకుతాయి. ఇప్పుడు బ్యూటీ కేర్, ఇప్పుడు మన స్కిన్ సంబంధించినవి, బ్యూటీ కేర్ సంబంధించినవి కూడా మన దాంట్లోనే దొరుకుతాయి. అట్లా ఒక 450 రకాల ప్రోడక్ట్ ఉంటాయి. ఈ బయట షాప్లో కొనే బదులు మన దాంట్లో కొనాలి. ఏం లేదు, ఇలా మనం చేసే పని ఇది పెద్ద కష్టమైతే కాదు, సులువైన పని. కాకుంటే స్టార్టింగ్లో మనం జాయిన్ అయినప్పుడు మనకు అవగాహన, టెన్షన్, భయం తెలియక, అంటే మనకు వాళ్ళు రారు అని పిలుస్తుంటే మనం పోతుంటాం, సరిగా మన క్లారిటీ లేక చేస్తుంటాం. ఇందులో మనకు ఉన్నది కూడా ఏం లేదు. అసలు కరెక్ట్గా తెలుసుకుంటే బిజినెస్ చాలా సింపుల్. స్టార్టింగ్లో ఉంటాయి మనకు, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పుడు 10-20 వేలకే మనం ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, బాధలు భరిస్తున్నాం. అదేదో ఇలా ప్లాట్ఫామ్ మంచిగా ఉంది, సిస్టమ్ బాగుంది. ఇలా ఏంటంటే ఇప్పుడు కనీసంగా మనం ఫస్ట్ 100 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి లక్షల వరకు పోవచ్చు. ఏంటంటే సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ మనం పెట్టుబడి పెడతలేము, ఒక రూమ్ రేటు అయ్యి కడతలేము, ఒక గుమ్మస్థలను మెయింటైన్ చేస్తలేము, మనకు ఎటువంటి పెట్టుబడి లేదు. ఖాళీ వృధాగా ఏంటంటే ఇప్పుడు సపోజ్గా మనం ఒక థమ్సప్ బాటిల్ ఉంది, అది ఇప్పుడు 100 రూపాయలకు మనం తీసుకుంటున్నాం. 100 రూపాయల థమ్సప్ బాటిల్ ఇప్పుడు కంపెనీ కాడ అది 30 నుంచి 35 రూపాయలకు మనకు వస్తుంది. అసలు కష్టం, అక్కడ కంపెనీ కాడ తయారైంది, మన కాడికి వచ్చేసరికి 100 రూపాయలు అయింది. అయితే ఈ మధ్యలో 65 రూపాయలు ఉన్నాయి కదా, ఈ 65 రూపాయలు మధ్యవర్తులకు పోతున్నాయి. ఆ డబ్బులు మధ్యవర్తులు అంటే ఇప్పుడు స్టాక్ ఏజెంటు, రిటైలరు, హోల్సేలరు, డిస్ట్రిబ్యూటరు, మళ్ళీ ఈ పేపర్ యాడ్ అని, టీవీ యాడ్ అని, సెలబ్రిటీ అని తలా 10 ఉచితంగా పోతున్నాయి అన్నమాట. ఈ వృధాగా పోయే డబ్బులే మన కంపెనీ ఆయన ఏం చేస్తుందంటే మనకు అదే 35 రూపాయలకు కంపెనీ కాడ తయారైంది, అదే 100 రూపాయలకు వస్తుంది. అయితే మనకి క్వాలిటీ బాగుంటుంది. అక్కడ తయారైన దానికంటే ఇంకో 5 రూపాయలు ఎక్కువ వేసి క్వాలిటీ మంచిగా చేస్తుంది. క్వాలిటీ తయారు చేసి అదే 100 రూపాయలకి ఇస్తుంది. ఈ మధ్యలో ఉన్న ఇప్పుడు 60 రూపాయలు ఉన్నాయి కదా, ఆ 60 రూపాయలు మనకే తీసుకోమంటుంది. అంటే ఇక్కడ సెలబ్రిటీ లేరు, స్టాక్ ఏజెంట్లు లేరు, రిటైలర్ లేరు, హోల్సేలర్ లేరు, ఎవ్వరు లేరు. ఈ వృధాగా పోయే డబ్బులే మనకు వస్తాయి. కాకుంటే మనం ఇలా నిలబడాలి. స్టార్టింగ్లో మనం చెప్తే ఎవరు వినరు, నమ్మరు. ఎందుకంటే వాళ్ళ క్లారిటీ, అవగాహన, భయం ఉండి తెలిసి తెలియక మనకు రాదు. కాబట్టి మనం నిలబడి మనం వాడుకుంటూ ఒక 10 మందికి షేర్ చేస్తే మన ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు. చాలా మంచిగా ఉంటుంది. ఒక సిస్టమ్ ప్రకారంగా చేసే బిజినెస్ ఇది. ఎందుకంటే రోజు క్రమేపీ స్టార్టింగ్లో కాకపోవచ్చు, స్టార్టింగ్లో అవమానాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని నిలబడాలి. ఇప్పుడు మనం నిత్య జీవితంలో మనం ఫేస్ చేస్తూనే ఉన్నాం. బయట మనం ఎంతలా ఇప్పుడు పని చేసినా 20-30 వేల కంటే ఎక్కువైతే ఏం రాదు సార్. ఈ షాప్లో చేసినా, బయట మీరు అదర్స్ పని చేసినా, ప్రైవేట్లో జాబ్ చేసినా, ఒక షాప్లో పుట్టినా అంతే ఉంటుంది. అలాగే అదేదో ఆ పడ్డ కష్టమే ఈ కంపెనీలో పెట్టుకొని ఈ మనకు ఒక కొన్ని రోజుల పాటు కొన్ని పార్ట్ టైం చేసుకుంటూ తర్వాత ఫుల్ టైం చేసుకుంటే చాలా బాగా లైఫ్ ఉంటుంది. ఇంతటితో నా ఒపీనియన్ తీసుకుంటాను.